అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వానలకు కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో రహదారులు గతుకులమయంగా మారాయి. ఓ పక్క స్తంభించిన ట్రాఫిక్, మరోపక్క ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందోనని నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ గమ్యస్థానానికి వెళ్తున్నారు. జడివానకు హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డునున్న చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, మాదాపూర్, బేగంపేట, అమీర్పేట, సచివాలయం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు గంటల తరబడి ప్రయాణం సాగక ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రహదారులపైకి ముంచెత్తిన వరదను జీహెచ్ఎంసీ సిబ్బంది మళ్లించే ప్రయత్నం చేస్తున్నా ఆగకుండా కురుస్తోన్న వాన వల్ల ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. భాగ్యనగరంలోని ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని చిన్నదారుల వరకు తటాకాలు తలపిస్తున్నాయి. కుండపోతకు పంజాగుట్ట, కూకట్పల్లి మార్గంలో భారీగా నీరు నిలిచింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ మార్గాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ చిక్కులతో ప్రజలు నానాయాతన పడుతున్నారు. నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని భండారి లేఅవుట్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. తురక చెరువుకు పడ్డ గండి వల్ల నీరంతా అపార్ట్మెంట్లను ముంచెత్తింది. సెల్లార్లలోకి నీరు చేరి కార్లు, ద్విచక్ర వాహనాలు నీళ్లలోనే నానుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది యంత్రాల ద్వారా నీటిని తోడుతున్నారు. చాలా మంది అపార్ట్మెంట్ వాసులు ఇప్పటికే ఖాళీ చేయగా మిగిలిన వారు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలకు అగచాట్లు తప్పడం లేదు. ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, మోతీనగర్లోనూ వరుణ బీభత్సానికి జనం అల్లాడిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఉప్పల్ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. నాచారంలో నాలా పొంగి ప్రధాన రహదారిని చుట్టుముట్టింది. నాగోల్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హైత్ నగర్, పెదంబర్పేట్ తదితర ప్రాంతాల్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మలక్పేట నియోజకవర్గ పరిధిలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.